తొలి రోజుల్లో ప్యూర్ తెలుగు కంటెంట్తో చాలా మందిని ఆకట్టుకున్న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు పెడదారి పట్టినట్లు తెలుస్తుంది. అడల్ట్ కంటెంట్ ఉంటే తప్ప ఓటీటీ ప్లాట్ఫామ్ నడిచే ఛాన్స్ లేనట్లు యాజమాన్యం భావిస్తుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు అందులో కొత్తగా వచ్చే ఏ వెబ్ సిరీస్ షో చూసినా అందులో అసహ్యం పుట్టించే బూతులు, అడల్ట్ సన్నివేశాలు ఉంటాయి. ఈ స్ట్రీమింగ్ సర్వీసులను విక్రయిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలోనూ ఇలాంటి చెత్త కంటెంట్ ఆహాలో పెరగడం ఆగడం లేదు. ఇందులో ప్రసారమయ్యే షెఫ్ మంత్ర కుకరీ షో కూడా బూతులతో నిండిపోయింది. దీనిని మెగా డాటర్ నిహారిక హోస్ట్ చేస్తుంది. రీసెంట్ ఎపిసోడ్లో చాలా దారుణమైన ప్రశ్నలు ఇందులో అడిగారు. దర్శకుడు ఎవరో కానీ ప్రోమో చూస్తేనే చాలా బోల్డ్గా కనిపిస్తుంది. నిహారిక ఇప్పటికే డ్రగ్స్ కేసును ఎదుర్కోవడం, విడాకులు తీసుకోవడం వంటి వివాదాల్లో చిక్కుకొని బాగా సఫర్ అయ్యింది. సినిమాల్లో క్లిక్ కూడా కాలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మరీ వెగటు కంటెంట్ జోలికి పోవడం చాలా మందిని షాక్కి గురి చేస్తుంది. ప్రస్తుతం షెఫ్ మంత్ర 3వ సీజన్ నడుస్తుంది. ఈ షో మొదటి 2 సీజన్లకు శ్రీముఖి, మంచు లక్ష్మి వరుసగా హోస్టులు చేశారు. పేరుకి చెఫ్ మంత్ర కానీ ఇందులో వంటలకు సంబంధించిన నైపుణ్యాలను పెద్దగా చూపించరు. సెలబ్రిటీ జంటను తీసుకువచ్చి వారితో కలిసి వంటలు చేయిస్తూ ఉంటారు. అలాగే సరదాగా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్ర గెస్టులుగా వచ్చినట్లు రీసెంట్ ప్రోమోలో చూస్తే అర్థమవుతుంది. ఇందులో డైరెక్టర్ వాళ్లకు రాసిచ్చిన ప్రశ్నలు చాలా అసహ్యంగా ఉన్నాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు డాష్ ఎవరితో చేయడానికి ఇష్టపడతారు అని రాహుల్ను, మీరు డాష్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు అని హేమచంద్రను ప్రశ్నించారు. డాష్ అంటే ఇక అదే అని ప్రేక్షకులు భావించేలా వీరు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలు వినగానే రాహుల్ చాలా ఇబ్బందికరంగా ముఖం పెట్టాడు. జవాబు ఎలా చెప్పాలి బాయ్ అంటూ తల పట్టుకున్నాడు. అలా అంటూనే రాహుల్ చేతి సైగలతో ఏదో నాకినట్లు చూపించాడు. ఇది చూసేందుకు బాగా అనిపించలేదు. నిహారిక ఇలాంటి షోలలో పాల్గొనడం మెగా ఫ్యామిలీకి నిజంగా సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. నిజానికి ఆహాకి మంచి కంటెంట్ చేసే సత్తా ఉంది. అన్స్టాపబుల్ కామెడీ సర్కస్, ఇండియన్ ఐడియల్, ఆహా ఓటీటీ తెలుగు షోలు ప్రేక్షకులను ఎంత బాగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.